అందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లా కుంబెర గ్రామంలో 2 నెలల పసిబిడ్డను హత్య చేసి ఈ రోజుకి 6 రోజులు గడిచినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం నుంచి కానీ బాధితులకు న్యాయం చేసే పద్ధతుల్లో ఏ రకమైనటువంటి స్పందన కనిపించకపోవటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరొక వైపున బాధితులకు అన్యాయం చేస్తూ హంతకులను రక్షించే పద్ధతులలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పౌర సమాజం, ప్రజా సంఘాలు అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయం. నాగర్ కర్నూలు జిల్లా కూతవేటు దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో కుంబెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగినటువంటి ఈ ఘాతుకం అనేటువంటిది మొత్తం పౌర సమాజం, ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక మానవ మృగాల్లాగా అమానవీయ పద్ధతులలో అమానుషంగా ఒక కర్కోటకుల్లాగా మారి ఆ పసిగుడ్డును చిదిమేసినటువంటి స్థితి చూస్తూ ఉంటే అందరి మనసు కరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ హృదయాలు చలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కానీ, సిఐ కానీ, ఎస్ఐ కానీ వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు ఏమున్నాయనేటువంటిది మనకు తెలియదు. ఈ ఘటన జరగటానికి మూలం కనుక పరిశీలిస్తే ఆ పసిగుడ్డును హత్య చేసినటువంటి వాళ్ళ సామాజికంగా అగ్రకులం కావటం, రెడ్డి సామాజిక తరగతి కావటం, వాళ్ళకి అధికార పార్టీ అండదండలు ఉండటం, ఆ ఊరు రాజకీయంగా పెత్తనం చేసేటువంటి అవకాశం వాళ్ళకే ఉండటం, ఆ ఊర్లో అంతో ఇంతో భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉండటం అనేటువంటిది ఒక అంశం అయితే, అట్లాగే గణేష్ వాళ్ళ తల్లి చంద్రకళ వీళ్ళ కుటుంబం దేవదాసిగా వచ్చినటువంటి తల్లిగా, అట్లాగే గణేష్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక ఎస్సీ మహిళను, వాళ్ళ రజక కుటుంబం అయితే ఎస్సీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవటం, గణేష్ వాళ్ళ అక్క మరో ఎస్సీని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఒకవైపున కులాంతర పెళ్లిళ్ళు చేసుకోవటం, దేవదాసి కుటుంబం నుంచి రావటం, ఆర్థికంగా సెంటుగుంట భూమి లేకపోవటం, అట్టడుగు తరగతులైనటువంటి రజకులు, దళితులు కావటం వల్ల ఆ గ్రామంలో ఈ రకమైనటువంటి వాళ్ళ మీద పెత్తనం, అమానుష్యం, కులవృక్షాన్ని కూడా వాళ్ళపైన పాటించడం జరిగింది. దేవుని గుడి దైవ దర్శనానికి వెళ్ళటానికి మాకెందుకు అడ్డు? ఎందుకంటే ఆ గుడికి అనేక రకాల సేవలు చేసినటువంటి సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మాకు ఫీజు ఎందుకు కట్టాలి? 100 రూపాయలు కట్టమని చెప్పేసినంటే మీరు ఏమైనా రసీదు ఇస్తారా అని చెప్పేసి నిలదీసి అడిగినందుకు గాను, అది చదువుకున్న వాళ్ళుగా నిలదీసి అడిగినందుకు కానీ దాన్ని జీర్ణించుకోలేక మేము ఈ ఊరు పెత్తందారులం, ఈ ఊరు దొరలం, మమ్మల్ని ప్రశ్నిస్తావా అనే పద్ధతులలో బండబూతులు తిట్టి తాకరాని చోట్లలో తాకి ఆ పద్ధతులలో హత్య ఒక రకంగా అత్యాచారానికి ఒడిగట్టేటువంటి పని చేయటం అనేటువంటి జరిగింది. అది తెలుసుకున్నటువంటి తమ్ముడు గణేష్ సోషల్ మీడియాలో బండబూతులు మా అక్క చెల్లెలని, మా ఆడబిడ్డల్ని, మా అమ్మల్ని తిట్టారు కదా, ఇవే తిట్లు మేము తిడితే మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో అన్నందుకు 3.5 గంటల పాటు ఆ గణేష్ను గదిలో వేసి కొట్టడం అనేటువంటిది జరిగింది. నా కొడుకును కొట్టకండి అని చెప్పేసి చంద్రకళ అడ్డుపోతే ఆ చంద్రకళను కూడా ఆ దాడి చేసి ఆమెని తన్నటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత బాగా కొడుతున్నారనే వార్త తెలిసిన తర్వాత వాళ్ళ అక్క కీర్తి దగ్గరికి పోయి కొట్టకండి, అవసరమైతే ఈ ఊరు వెళ్ళిపోతాం, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం దొరా, మా తమ్ముని కొట్టకండి అని వేడుకున్న భార్య మౌనికి వచ్చి నా భర్తను కొట్టకండి దొరా, మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం, దయచేసి కొట్టకండి అని చెప్పేసి వేడుకున్నా కానీ ఇన్లే. చివరికి తన పసిగుడ్డు 2 నెలల పసిబిడ్డను పట్టుకొని నా బిడ్డ ముఖం చూసైనా కనీసం నా భర్తను కొట్టకండి అని అంటే బిడ్డను ఫుట్బాల్ తన్నినట్టు తంతే పోయి ఎక్కడో పడ్డటువంటి పరిస్థితి ఉంది. చివరికి తొక్కీసలాటలో ఆ బిడ్డ చనిపోవటం అనేది జరిగింది. దైవ దర్శనం చేసుకోవడమే నేరమా? వీళ్ళు వీరు చేసినటువంటి పాపం ఏమిటి? ఆ దేవుడి గుడి అనేటువంటిది వాళ్ళ సొత్తా? దేవుడి దగ్గర దేవుడు అందరినీ పుట్టించిన వాడే అని చెప్పేసి నమ్ముతున్నటువంటి ప్రజల్లో మరి ఆ దేవుడు అనేటువంటి వాళ్ళు కూడా ఒక సామాజిక తరగతికి చెందినవాడు ఎలా అవుతాడు? దేవుడి దగ్గరికి అందరూ పోవటానికి అవకాశం ఉంటుంది కదా. ఈ పరిస్థితులలో బాధితులు ఫిర్యాదు చేస్తే బాధితుల మీదనే కేసులు పెట్టినటువంటి వైనం నాగర్ కర్నూలు పోలీసులకు ఉంది. ఇది సీఎం సొంత జిల్లాగా ఉండటం, సీఎం గారు ఏమాత్రం నోరు విప్పకపోవటం, వాళ్ళు ఉన్నటువంటి సామాజిక తరగతి అందరూ కూడా వాళ్ళే కావటంతో ఏమాత్రం పట్టించినటువంటి, రాజ్యాంగం మీద చట్టం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు చట్టబద్ధంగా చిత్తశుద్ధితోటి పారదర్శకంగా అమలు జరగాల్సినటువంటి పోలీసుల పాత్ర, ప్రేక్షక పాత్రే ఉంది. అందుకని ఇట్లాంటి ఘటనలు ఇవన్నీ జరగటానికి మూలాల్ని మనం వెతికితే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు చెప్పారు, కులవివక్ష ఇట్లాగే ఉండాలి, కులాలు ఇట్లాగే ఉండాలి, ఎవరు చేసే పని వాడు చేయాలి, దౌర్జన్యం చేసేటువంటి హక్కు వాళ్ళకు ఉంది, ఆ దాడులకు బలయ్యేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉండాలన్నట్టుగా అట్లాంటివి చెప్పడం. ఇటీవల మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు యూట్యూబ్లలో పెరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కుల మత విద్వేషాలు నింపడం ద్వారా ఈ రోజు ఇట్లాంటి ఘాతుకాలకు గ్రామీణ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేటువంటి పద్ధతులలో ఇట్లాంటి బోధనలన్నీ కూడా దాంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ బాధిత కుటుంబానికి పోయినటువంటి పసిగుడ్డుని తిరిగి తీసుకురాలేం, కానీ బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ముందుగా ఈ హత్యలో పాల్గొన్నటువంటి
8 మందిని తక్షణమే రిమాండ్ చేయాలి. కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేసి ఒకరిని అబ్స్కానింగ్ చూపిస్తున్నారు. మిగతా 4 వివరాలు ఏమి పోలీసులు తెలియజేయట్లేదు. కాబట్టి 8 మందిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలి. అట్లాగే వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు మాత్రమే పెట్టారు. బిడ్డ చనిపోయిన తర్వాత హత్యానేరం కింద 103 సెక్షన్ కింద పెట్టి హత్యానేరం కింద నమోదు చేయాలి. అట్లాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి న్యాయం చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అయిందంటే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కొమ్మెర గ్రామాన్ని సందర్శించాలి, జిల్లా ఎస్పీ సందర్శించాలి, స్థానిక ఎంఆర్ఓ వెళ్ళాలి, ఆ కుటుంబానికి పునరావాసం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, కనీసం ఒక 6 నెలల పాటు బ్రతకడానికి కావాల్సిన గాసం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం వైపు నుంచి ఉంది. అది చట్టం కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కనీసం ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.